నా పేరు జిఆర్కే బాలకృష్ణ జమి, రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ జనరల్ సెక్రటరీ, రైతు సంఘ నాయకుడిని. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈరోజు కొబ్బరి ఏదైతే కోనసీమ జిల్లాలో కొబ్బరి రైతాంగం ఎదుర్కొన్న సంక్షోభం గురించి మాట్లాడటం జరిగింది. కొబ్బరి రైతులంతా కూడా ఈ రోజున చాలా సంక్షోభంలో, తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. పెట్టుబడి సుమారు 10 రూపాయలు అవుతుంది కొబ్బరికాయ రావడానికి, కానీ ఈ రోజున రేటు ధర 6-7 రూపాయలకి పడిపోయింది. కొబ్బరి చెట్టు నుంచి కాయ దింపడానికి రూపాయిన్నర, దాన్ని పోగు చేయడానికి రూపాయి 2.5 ఖర్చు అవుతుండగా, మరి ఎరువులు, పురుగు మందులు, నీరు కట్టుబడి, దుక్కి ఇవన్నిటికీ కలిపి ఒక్క కొబ్బరికాయకి 10 రూపాయలు ఖర్చు అవుతుంటే 6-7 రూపాయలు వస్తే కూడా ఈ రోజున ప్రభుత్వం దాని మీద ఏ చర్య తీసుకోలేదు, ఏమీ పట్టించుకోలేదు. కొబ్బరి ధర తగ్గినప్పుడు నాఫెడ్ కేంద్రాలు ఓపెన్ చేసి మరి మద్దతు ధర ఇచ్చి కొబ్బరిని ఆదుకునేవారు. ఈ 4 సంవత్సరాలుగా నాఫెడ్ కేంద్రాలు ఓపెన్ చేయడం కూడా జరగలేదు. మరి తక్షణమే ప్రభుత్వం స్పందించి నాఫెడ్ కేంద్రాలు ఓపెన్ చేసి కొబ్బరి మద్దతు ధర వచ్చేలాగా చూడాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని మీరు తీసుకోవాలని చెప్పి అధ్యక్షులని పవన్ కళ్యాణ్ గారిని కోరటం జరిగింది. రైతులకి కోకోనట్ బోర్డు నుంచి ఎరువులు, పురుగు మందులు రాయితీపై ఇప్పించాలని కోరటం జరిగింది. అదేవిధంగా ఉపాధి హామీ నుంచి వచ్చే నిధుల్ని రైతులకి అయ్యే ఖర్చులో ఏదైతే లేబర్ ఖర్చు అవుద్దో, కూలీ ఖర్చు అవుద్దో అందులో 50% రాయితీని ఉపాధి హామీ నుంచి ఇచ్చేలాగా అడగడం జరిగింది, ఇప్పించేలా ప్రయత్నం చేయమని చెప్పడం జరిగింది. ఆక్వారంగం గురించి కూడా మాట్లాడటం జరిగింది. మరి చాలా తీవ్ర సంక్షోభంలో ఆక్వారంగం కూడా ఉంది. ఈ రోజున అమ్ముకుందామంటే ధర అమ్మే రోజున ధర తగ్గిపోవటం, మేత ధర కూడా 2000 నుంచి 25 కేజీల బస్తా 2000 నుంచి 2800 పెరిగిపోయింది. ఆక్వారంగం కూడా తీవ్ర సంక్షోభంలో ఉంది. దానికి కూడా బేషరతుగా ప్రభుత్వం మరి విద్యుత్ రాయితీ ఇచ్చి ఎంఎస్పి ధర ఇచ్చి ఆదుకోవాల్సిందిగా కోరటానికి పవన్ కళ్యాణ్ గారిని కోరటం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా అధ్యక్షుడి వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. నా పేరు ఐతాపతిలో ఉమామహేశ్వరరావు, కోనసీమ రైతు పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శిని. మరి ఈరోజు ముమ్మడివరంలో నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వారాహి విజయయాత్ర సందర్భంగా ఇక్కడ రైతు సంఘ నాయకులతో సమావేశం అయ్యారు. ఈ వ్యవసాయంలో రైతు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి ఆయనకు కొంత సమాచారం ఇవ్వడం జరిగింది. ఏదైతే వరి ఏదైతే ఉందో ఈ ధాన్యం కొనుగోలులో ఉన్న ఇబ్బందులు, కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకి ఎంఎస్పి కూడా ఇప్పించలేని పరిస్థితుల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఎంఎస్పి గిట్టుబాటు కానప్పుడు ఆగే ఎంఎస్పి కూడా రావడం లేదు. మాకు ఎంఎస్పి కాదు, రైతు భరోసా డబ్బులు కాదు, మేము పండించిన పంటకి గిట్టుబాటు ధర, కనీసం గిట్టుబాటు ధర ఇవ్వండి, లాభసాటి ధర ఇవ్వాలి. ఈ దేశంలో ఏ గుండు సూది దగ్గర నుంచి ఏ వస్తువు తయారు చేసినా దానికి ఉత్పత్తి అయ్యే ఖర్చు లాభం వేసుకుని అమ్ముకునే పరిస్థితి. కానీ ఒక రైతు మాత్రమే పండించిన పంటకి మరి ప్రభుత్వాలు ధర నిర్ణయించే పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. మరి ఈ సంవత్సరం మరి రైతుల పడ్డ ఇబ్బందులు గత 4 సంవత్సరాల నుంచి ధాన్యం కొనుగోలులో సకాలంలో డబ్బులు రాక ప్రతిసారి కూడా ధాన్యం డబ్బుల కోసం రోడ్డు ఎక్కి పోరాడితేనే కానీ ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఈ రబీ సీజన్లో అయితే, మన రబీ సీజన్లో అయితే రకాల వర్షాలు వచ్చి ధాన్యం తడిచిపోయి రైతులు ఇబ్బంది పడుతుంటే పవన్ కళ్యాణ్ గారు మరి రైతులను ఆదుకోవడానికి, రైతుల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి వచ్చినప్పుడు ధాన్యం కొనుగోలు చేసిన 2 రోజులకి 3 రోజులకి ఇచ్చారు. మరి ఈ ధాన్యం కొనుగోలులో అనేక మోసాలు జరుగుతున్నాయి. మా అకౌంట్లో బస్తాకి 1530 రూపాయలు పడినట్టు చూపించిన వాస్తవంగా 1530 రూపాయలు మాకు అకౌంట్లో పట్ల రైతుకి జమ కావడం లేదు. 100% 30% వరకు గవర్నమెంట్ అనుమతించిన 50% నూకుంది, రంగు మారింది, పాయ వచ్చిందని చెప్పేసి అక్కడ బస్తాకి 200-300 రూపాయలు తరుగెట్టి మమ్మల్ని నిలువునా దోపిడీ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ విధానాల గురించి ఆయనకి కూలంకషంగా వివరించడం జరిగింది. అదేవిధంగా క్రాప్ ఇన్సూరెన్స్ గురించి కూడా ఆయనకి చెప్పడం జరిగింది. క్రాప్ ఇన్సూరెన్స్ అంటే పంట వేసినప్పుడు బీమా అనేది రైతుకు బీమాని ఇవ్వాలి. బీమా పరిధిలోకి పంట నష్టం జరిగినప్పుడు బీమా పరిధిలోకి ఈ రైతులందరినీ తీసుకురావాలని, అలాగే రైతులందరూ కూడా ఈ బీమా పరిధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2%కి తగ్గించినటువంటి ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏదైతే ఉందో మరి అది కూడా మేమే కడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం నిండా ముంచింది. ఆ విషయాన్ని కూడా మేము కూలంకషంగా ఆయనకి చెప్పడం జరిగింది. అదేవిధంగా కౌలు రైతులు ఉన్నారు, వీరికి గతంలో కౌలు రైతు కార్డులు ఇచ్చేవారు. ఈ కార్డుల ద్వారా వాళ్ళు ధాన్యాన్ని అమ్ముకోవడానికి కానీ లేదా ఏదైనా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే ఆ ఇచ్చిన ఓనర్తో మాట్లాడుకుని ఇన్పుట్ సబ్సిడీ తీసుకునే అవకాశం ఉంది.
కేవలం రైతు ఆత్మహత్యల్ని తగ్గించి చూపడం కోసం ఏ కౌలు రైతుకి కూడా కౌలు రైతు గుర్తింపు కార్డులు ఇవ్వలేని పరిస్థితి కనపడుతుంది. ఆ విషయాన్ని కూడా కౌలు రైతులందరికీ 80% మరి వ్యవసాయం కౌలు రైతుల మీద జరుగుతుంది కాబట్టి కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి వారికి రైతులు వర్తించేలా చేయాలని మేము కోరాం. అలాగే ప్రధానంగా గత 2022 ఖరీఫ్ సీజన్లో కోనసీమ జిల్లాలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 10 మండలాల్లో 50,000 ఎకరాల్లో క్రాప్ హాలిడే ప్రకటించి ఈ డ్రైనేజీలు ఆధునీకరించాలి, ధాన్యం డబ్బులు అన్నీ చెల్లించాలని మేము చెప్పడం జరిగింది. మరి 50,000 ఎకరాల్లో క్రాప్ హాలిడే జరిగిన ఎక్కడ డ్రైన్లో పనులు అక్కడక్కడ 1-2 పనులు వర్కులు తప్ప మా నియోజకవర్గంలో కానీ అన్ని మండలాల్లో కానీ అన్ని గ్రామాల్లో కానీ ఇక డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించే పరిస్థితులు లేకుండా పోయింది. ఆ సోదరుడు ఒక ఆయన చెప్పాడు, మాకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు డ్రైనేజీ పై పెడితే ఒక 10-15 ఏళ్ల పాటు ఆ సమస్య ఉండదని చెప్పడం జరిగింది. మోహన్ కందా కమిటీ సిఫార్సు 2011లో కాపాలని వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం మోహన్ కందా కమిటీ వేసింది. ఆ కమిటీ సిఫార్సును కూడా అమలు చేయించాలి, మీరు దాని మీద కూడా పరిశీలన చేయాలన్నారు. మేము చెప్పిన ప్రతి సమస్యని కూడా పవన్ కళ్యాణ్ గారు శ్రద్ధగా విని వాటి పరిష్కారం ఏం చేస్తే బాగుంటుందని కూడా మా దగ్గర కొన్ని సజెషన్ తీసుకున్నారు. ఆయన కూడా నిర్ధారించుకున్న నిపుణులతో మాట్లాడి దీని మీద నేను ఒక ఖచ్చితమైనటువంటి విధానాన్ని రూపొందిస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది.